వెల్కమ్ టు వీటీవీ ఆంధ్రప్రదేశ్. నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నాతవరం మండలం మర్రిపాలెం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉమాశంకర్ గణేష్ సోమవారం రాత్రి నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి ప్రజలు పోటెత్తారు. రాత్రి 8 గంటల సమయానికి ఎమ్మెల్యే గణేష్ కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో ఎదురుచూస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు, హారతులు పట్టారు, పూలు జల్లారు. ఈ సందర్భంగా జరిగిన ఎన్నికల ప్రచార సభలో సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ తనకు మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ ప్రజల సంక్షేమం, అభివృద్ధికి 100 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. మర్రిపాలెం గ్రామంలో జరిగిన గణేష్ ప్రచారానికి అనూహ్య స్పందన లభించింది. మండల వైసీపీ మహిళా అధ్యక్షురాలు కామిరెడ్డి లక్ష్మి, గ్రామ సర్పంచ్ మంకు రమణమ్మ, గ్రామ వైసీపీ నాయకులు సాంబమూర్తి, దేవాడ సత్యనారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజు ఈ రాష్ట్రంలో చెత్త నాకొడుకు లిస్ట్ తీస్తే మొదటి పేరు అయ్యన్న పాత్రతో ఉంటుంది. అయ్యన్న పాత్ర చెత్త నాకొడుకు ఈ రాష్ట్రంలో ఎవడో ఉండడు. ఈయన మనల్ని విమర్శిస్తాడు. ఇక్కడ చూస్తే ఈ మండలంలోనే 7 సుమారుగా హై స్కూల్స్ ఉన్నాయి. 10వ తరగతి పాస్ అయిన తర్వాత వీళ్ళందరూ కూడా నర్సీపట్నం వెళ్తున్నారు. మరి అయ్యన్న పాత్ర మంత్రిగా చేశాడు కదా, ఈ మండలంలో ఎందుకు పెట్టలేకపోయాడు? ఒక ఇంటర్మీడియట్ కాలేజీ అడుగుతాను. కానీ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్ననే 4 నెలల క్రితం నాతవరంలో ఇంటర్మీడియట్ కాలేజు మన ప్రాంత ప్రజల గురించి చేసిన ఘనత జగనన్న అని చెప్పి సందర్భాలు తెలియపరచడం జరుగుతుంది. ఇక చూస్తే అయ్యన్న పదవి గురించి చెప్పనవసరం లేదు. అయ్యన్న పదవి కంటే 100 రెట్లు ఎక్కువ నోడు ద్వారా వాళ్ళ పెద్ద కొడుకు ఉన్నాడు, మరుగుజ్జోడు. ఆడు మాట్లాడతాడు. ఆడు ఎక్కడంటే చూసారా, ప్రతి సంవత్సరం కూడా పెట్టలు ఇలాంటి లేనిపోని అన్ని కూడా పెట్టి ఆ రోజు ముఖ్యమంత్రి అయిపోయాడు. కానీ మన జగనన్న కేవలం 2 పేజీల మేనిఫెస్టో పెట్టాడు. 2 పేజీల మేనిఫెస్టో ప్రజల ముందుకు వెళ్ళాడు. ఈ రోజు చూస్తే 5 సంవత్సరాల కాలంలో 99% మనం నెరవేర్చాం. అందుకని ఈరోజు చూస్తున్నాం, బ్రహ్మాండ పరిపాలన 5 సంవత్సరాల్లో ఎక్కడ పార్టీలు చూడలేదు, ఎక్కడ రాజకీయాలు చూడలేదు. ముఖ్యంగా సచివాలయ వ్యవస్థ పెట్టాం. ఇంతకుముందు గతంలో మీకు ఏదైనా పని కావాలంటే నాతో వెళ్ళే పరిస్థితి. కానీ ఈరోజు మీ ప్రాంతంలో ఒక సచివాలయం ఏర్పాటు చేసి 10 మంది ప్రభుత్వ ఉద్యోగులు వేసి మనకి సేవ చేసే అవకాశాన్ని గౌరవ ముఖ్యమంత్రిగా కల్పించారు. అంటే ప్రజల వద్దకే అధికారులు వెళ్ళాలనే ఉద్దేశం మీద మరి ఈ విధంగా చేయడం జరిగింది. దీంతో పాటు వాలంటీర్ వ్యవస్థ, బ్రహ్మాండమైన వ్యవస్థ. ప్రతి 50 ఏళ్ళు కూడా వాలంటీర్ అయ్యాడు. ప్రతి ఇంటికి కూడా వాలంటీర్ వెళ్ళి మీరు ఏ పార్టీని అడగలేదు, వాళ్ళకి ఏం కావాలో రాసుకున్నారు. నేరుగా గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పడం, గౌరవ ముఖ్యమంత్రి గారు నేరుగా డబ్బులు ఇచ్చే కార్యక్రమం మీరు చూశారు. ముఖ్యంగా వాలంటీర్లు ఎంత బాగా పనిచేస్తున్నారు మాకంటే నీకు మీ అందరికీ కూడా తెలుసు. ఆనాడు కరోనా టైంలో కూడా తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఎన్నో సేవలు ఇచ్చిన ఘనత మరి వాలంటీర్ది. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు మాట అన్నారు. ఏమన్నారంటే, రేపు అందరి తాలూకు ఆశీస్సులో ముఖ్యమంత్రి అయినట్లే మొట్టమొదటి సంతకం వాలంటీర్ వ్యవస్థ మీద పెట్టి మళ్ళీ మీ అందరూ కూడా సేవలు అందిస్తారని చెప్పి సందర్భంగా చెప్పడం జరిగింది. ఇక చూసే పెన్షన్ గురించి చెప్పాలి. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వాలు, అందుకని అందరినీ కోరుతాను, రేపు జరగబోయే ఎన్నికల్లో ఓటింగ్కి వెళ్ళేటప్పుడు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. జగనన్న మీకు మంచి చేస్తే ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో మమ్మల్ని గెలిపించాలని చెప్పి సందర్భం తెలియపరచు. 2 ఓట్లు కూడా, ఒకటి ఎంపీ అభ్యర్థి పూడి ముచ్చెల్లాడి గారికి, నాకు కూడా మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ మరొకసారి మళ్ళీ మీకు సేవ చేసుకునే అవకాశం కల్పించాలని చెప్పి సందర్భం తెలియపరచు. జై జగన్, జై జగన్. మన గుర్తు. థ్యాంక్ యూ అమ్మా. ఎంత టైం అయినప్పుడు కూడా రోడ్డు మీదకి వచ్చిన ముఖ్యంగా మహిళలందరూ కూడా చేతులెత్తి నమస్కారం తెలుపుకున్నాను.